సజీవుడనై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా. నేను మొదటి వాడను, కడపటి వాడను, ఆదిలో ఉన్నవాడను, అంతములో ఉన్నవాడను, అల్ఫాను ఒమేగాను. దేవుని వాక్యం అంటుంది, ఇదిగో నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ దేవుడు ఎవరో తెలుసా? మొదటి వాడును, కడపటి వాడును, మృతుడయ్యాడు కానీ మృతులలో లేడు, మరణించాడు కానీ మరణాన్ని బద్దలు కొట్టుకొని సజీవుడై నిలిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. మృత్యుంజయుడిగా ఉన్నాడు ఆయన. నీ జీవితంలో ఆ మరణ ఛాయలు కనబడుతున్నప్పటికీ, ఓడిపోయిన స్థితి నీ జీవితంలో కనబడుతున్నప్పటికీ నీవు భయపడకు. హల్లెలూయా. ఏమంటుంది అక్కడ? చదవండి. భయపడకు, భయపడకు. అక్కడ నుంచి చదవమ్మా. మరియు నేను భయపడకు చదువు. లేదా అక్కడ? లేదా? చూడు సరిగ్గా చదువు. కొంచెం బిఫోర్ నుంచి చదువు. మొదటి వచనం చదువు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. ఒక్క నిమిషం చూడమ్మా, చాలా చక్కగా ఉంది. చూడు ఏమని తెలుసా? భయపడకము, నేను మొదటి వాడను అంటాడు అక్కడ. లేదు అక్కడ? అదే అంటున్నాను నేను. భయపడకు. అమ్మో, భయపడుతున్న సంఘమా, భయపడుతున్న భక్తులారా, భయముతో దాక్కొని జీవిస్తున్న సగం సగం క్రైస్తవులు ఎంతమంది లేరు? భయపడుతూ బతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? దేవుని వాక్యం ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెబుతుంది, భయపడకు. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. దేవుని మాట. యేసుక్రీస్తు స్వయాన తన నోటితో పలుకుచున్న మాట. ఇలా అంటాడు, భయపడకు, నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. భయపడకు, విమోచించువాడను నేను. అలా భయపడకు, భయపడకు అనే మాట నువ్వు బైబిల్లో చూస్తే 365 సార్లు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం బ్రతికున్నోళ్ళు చెప్పండి అమ్మా. బ్రతికున్నోళ్ళు మాత్రం చెప్పండి. చచ్చిన వాళ్ళు చెప్పొద్దు, ఎందుకంటే చచ్చిన వాళ్ళు మాట్లాడరు కాబట్టి. హల్లెలూయా. భయపడకు. చాలా క్లుప్తంగా మరోసారి రిపీట్ చేయమా, స్ట్రాంగ్గా డెప్త్గా రిపీట్ చేయి. భయపడకు, భయపడకుము, భయపడకుము, నేను మొదటి వాడను, నేను మొదటి వాడను, కడపటి వాడను. నేను ప్రారంభములో నిన్ను కలగజేసిన వాడను, ప్రారంభములో నిన్ను నిర్మించిన వాడను, ప్రారంభములో నిన్ను సృజించిన వాడను, ప్రారంభంలో నా పోలికలో చేసుకున్న వాడను నేను, ప్రారంభంలో నీ కళ్ళను నిర్మించిన వాడను నేను, ప్రారంభంలో నీకు చెవులను నిర్మించిన వాడను నేను, ప్రారంభంలో నీకు జీవాన్ని కలగజేసిన వాడను నేను. భయపడకు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు. దేన్ని బట్టి భయపడుతున్నావు ఈరోజు?
ఏ సందర్భాన్ని బట్టి భయపడుతున్నావో ఈరోజు, ఏ వ్యాధిని బట్టి భయపడుతున్నావో, ఏ పోరాటాన్ని బట్టి భయపడుతున్నావో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావు నాకు తెలియదు. ఏ విషయంలో భయపడుతూ అయ్యో 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 అంటున్నావేమో. నా భర్త పరిస్థితి ఏంటి అయ్యా అని భయపడుతున్నావా? నా భార్య పరిస్థితి ఏంటని భయపడుతున్నావా? నా కోడలి పరిస్థితి ఏంటి, నా కొడుకు పరిస్థితి ఏంటని భయపడుతున్నావా? ఒకటి నీవు గుర్తుంచుకో, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నిన్ను దర్శించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మొదటివాడను. హల్లెలూయా. నేను మధ్యలో వచ్చినవాడని కాదు, మధ్యలో నువ్వు చేసుకున్నవాడని కాదు, నేను మధ్యలో నీవు నన్ను నిర్మించిన వాడని కాను, నీవు నిర్మించుకున్న వ్యక్తిని కాను, నీవు నిర్మించుకున్న ఒక పాత్రను కాను, నేను మొదటి వాడను. హల్లెలూయా. అమ్మో హల్లెలూయా. నీ దేవుడు ఎవరు? ఎవడు నీ దేవుడు ఎవరు? హల్లెలూయా. నీ దేవుడు ఎవరు తెలుసా? నీ భయములన్నిటి నుంచి తప్పించేవాడు. ఆమెన్. నీ భయాన్ని అంతటి తీసివేసేవాడు. ఆమెన్. నీవు భయపడకు, పేరు పెట్టి పిలిచిన అని నీతో మాట్లాడి నీ భయములన్నిటిలో నుంచి తప్పించే దేవుడే నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. గట్టిగా. మొదటిలో ఆదిలో భూమి ఆకాశమును కలగజేసి ఈ సృష్టి యావత్తుకు సృష్టి కర్త అయిన వాడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడకు. ఏమంటున్నాడు? మరెందుకు భయం? పిల్లి ఎదురొస్తే భయం ఏంది? పిల్లి ఎదురొస్తే భయం ఏంటా మనకు? లేరా క్రైస్తవులు ఇప్పటికీ? పిల్లి వస్తే వెనక పోయిన లేరా? ఎదురొచ్చినట్టు తుమ్మితే వెంటకు పోయిన లేరా? ఏమమ్మా తుమ్మితే ఏంది అని తుమ్ము రావద్దా? పిల్లి బతుకోద్దా భూమి మీద? అది కూడా ఒక ప్రాణే కదా. పిల్లి ఎటం వస్తే నీ వెంటకు పోవడం ఏంటి? నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా, వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నా. పిల్లి ఎదురొస్తే పోవడం ఏంటి? మళ్ళీ ఇండ్లలో ఎవరైనా చనిపోతే సృష్టి ఏంటి? సృష్టి ఏది? షష్ఠి సృష్టి ఏంటమ్మా? అది ఎట్లుంటుంది? సృష్టి అంటే సృష్టి ఏడికింది తెచ్చిందో మరి ఆమె. ఆ సృష్టి ఆ మనిషి ఏడికింది తెచ్చిన సృష్టి. నీ స్థితినంతా మార్చి, నీ పరిస్థితినంతా మార్చి, నీ జీవితాన్ని మార్చి, నీ శాపాన్ని తీసివేసి, నీ పాపాన్ని తీసివేసి, నీ అంతరంగాన్ని మార్చి, నీ కుటుంబాన్ని మార్చి, నీ దోషమంతా కొట్టివేసి నిర్దోషిగా చేసిన దేవుడితో మాట్లాడుతుంటే పిల్లెడ్డం వచ్చిందా? పిల్లెడ్డం వచ్చిందా? దేవుని మందిరానికి పోవడానికి సుష్టడం వచ్చిందా? అక్కడ చేరియండి. హల్లెలూయా. సుష్టడం వచ్చిందా? అమ్మాయి మీరు ఇటు చూడాలా? మీరు హలో, మీరు ఈజీగా మోసపోయేటట్టున్నారు. అదిగో అన్న అనుకో, అది కానీ అక్కడ వాళ్ళకి నేను ఇక్కడ చంపవచ్చు. హల్లెలూయా. అంతేనా? ఒకేసారి అట్లా మళ్ళీరు ఇట్లా మైక్ పెట్టి పారిపోతే ఏముందయ్యా, నువ్వు పోతే ఇంకో గాడిదని రమ్మంటాడు దేవుడు అంటాడా? ఉన్న గాడిదని కాపాడుకో ఫస్ట్. హల్లెలూయా. ఉన్న గాడిదని కాపాడుకో. ప్రైజ్ ద లార్డ్. ఉన్న గాడిదకి మంచి నీళ్లు పోయి, మంచి ఆహారం పెట్టు. నీకిచ్చిన గాడిదను నువ్వు పోషించు. ఆ గాడిద ఇంకా బరువు మోస్తుంది. అర్థమైన స్తోత్రం చెప్పండి. అర్థమైన చప్పట్లు కొట్టండి. సగం అర్థమైన
చూడు మా అక్క నవ్వుతున్నది. అన్నా నువ్వు గాడిదివా? అన్న లేదన్నా పాస్టర్ అంటున్నా మీ మనసులో. హల్లెలూయా. దేవుడు నీకిచ్చిన గాడిదని నువ్వు మంచిగా పోషించి, మంచి ఆహారం పెట్టి, మంచి నీళ్లు పోసి, మంచిగా నీ గాడిదను పోషించు. అది ఇంకా నువ్వు అనుకున్న దానికంటే ఒక కిలో బరువు ఎక్కువ మోస్తుందేమో. నువ్వు అన్నం పెట్టువు, మేత ఇవ్వు, నీళ్ళు పోయివు, మోయి అంటే అడికని మోస్తుంది గాడిది. హల్లెలూయా. ఈ ఆడికని మోస్తుంది అమ్మ గాడిది. అర్థమైన వాళ్ళు మాత్రమే హల్లెలూయా అని చెప్పండి, లేపి అడుగుతాం. మళ్ళా అర్థమైన వాళ్ళు హల్లెలూయా అని చెప్పండి, అడుగుతాం. మరి ఏమర్థమైందో అడుగుతా. చెప్పండి ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. ఏమర్థమైంది చెప్పు, ఏమర్థమైంది చెప్పు. యా గాడిది అది? ఏ గాడిది అయినా నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. చెప్పండి ఇంకా ఇప్పుడు అది చెప్పండి. అర్థమైన హల్లెలూయా చెప్పండి. అర్థమైన హల్లెలూయా చెప్పండి. అన్న చెప్పిండు, తను ఏదో ధైర్యం గీసి చెప్పిండు, ఓకే. అలా చెప్పేటోళ్ళనే కావాలి కదా. ఒక స్టెప్ వేసిండు, ఇంకో స్టెప్ వేయలేడు అంతే. వేసే స్టెప్ వేసిండు, ఒక స్టెప్, ఇంకొక స్టెప్ వేస్తే అర్థం దొరికేది. అర్థమైన స్తోత్రం చెప్పండి. ఓకే, ఆ గాడిదని ఈ గాడిదని. హల్లెలూయా. ఆ గాడిద ఇదే. హల్లెలూయా. ఈ గాడిదను కాపాడుకుంటే, ఈ గాడిదను పోషిస్తే అది ఇంకొంచెం వాక్యం మీకు బలముగా పంచిపెడుతుంది, ఇంకొంచెము శ్రేష్టమైంది మీకు ఇస్తుంది, ఇంకొంచెం మీ కొరకు ప్రయాసపడుతుంది, ఇంకొంచెం మీకు మీ బరువును మోస్తుంది. ఈ గాడిదకు కష్టాలు పెట్టి, ఈ గాడిదకు ఏ మాత్రం సహకరించకుండా, ఈ గాడిదకు అన్ని పనులు ఇన్ని పెట్టేసి, ఈ గాడిదని అన్ని చేసుకోవాలి, ఈ గాడిదని పాట పాడాలి, ఈ గాడిదనే వాక్యం చెప్పాలి, ఈ గాడిదనే ఆరాధన చేయాలి, ఈ గాడిదనే కార్పెట్లు మడుచుకోవాలి, ఈ గాడిదనే ఊడ్చుకోవాలి, ఇలా అన్నదనుకో, ఈ గాడిద మీకు న్యాయం చేస్తుందా? హల్లెలూయా. ఈ గాడిద కావాల్సింది మీరు చూసుకున్నారనుకో, ఈ గాడిద మీకేం కావాలో చూసుకుంటుంది. అది అది దేవుని వాక్యము చెబుతుంది కదా, భయపడకు, భయపడకు, నేను ప్రారంభములో ఉన్నవాడిని, ఇప్పుడు ఉన్నవాడిని, ఇక ముందు కూడా ఉండబోయేవాడిని. ఆమేన్, ఆమేన్. నాకు మీరు ఉత్సాహంగా ఉంటే వాక్యం డెప్త్లోకి తీసుకెళ్తా. పిల్లి తిరిగిందంటే ఇటు అటు తిరిగితే నాకు వాక్యం ఆత్మదేవునికి అభ్యంతరం కలగొద్దు. ఆమేన్, హల్లెలూయా. అభ్యంతరాన్ని కలగనియద్దు. ఓకే, భయపడకు, నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడని తిని కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడను. అదే లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం నుంచి చూసుకుందాం. హల్లెలూయా. లూకా సువార్త 24వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. నాకు కొంచెం సహకరించండి. మీరు ఇంతసేపు అమ్మ తీయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మైక్ తీసుక. లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనం నుంచి. మైక్ ఆన్ చేయి. వారు భయపడి ముఖములను నేల మీద మోపి ఉండగా. అక్క చదువు. వారు భయపడి ముఖములను నేల మీద మోపగా మీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? హల్లెలూయా. ఇక్కడ చాలా వివరంగా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా మృతుడైన నేను యుగ యుగములకు సజీవుడను. అయితే నేను సజీవుడైన ఉన్న మీరు నన్ను మృతులలో వెతుకుతున్నారు. హల్లెలూయా. ఆ మాట మళ్ళీ చదవక్క. 5వ వచనము.
వారు భయపడి ముఖములను నేల మీద మోపుకొని మీరు సజీవుడైన వానిని కొంచెం 2వ వచనం దాకా 2 నుంచి చదవక. సమాధి ముందర ఉండిన రాయి తొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంట, సమాధి ముందల మరియను మగ్దలని, చాలా మొదటి వచనం దాకా అర్థమైంది. ఇంకా ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందల ఉండిన రాయి తొలగింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. హల్లెలూయా. హలో, భయపడకుడి, నేను మృతుడనైనాను గాని యుగ యుగములకు సత్యం. నేను భయపడకు, మృతుడనైతిని, అల్ఫా ఒమేగయు, ఆది అంతమైన నేను మృతుడనైనాను కానీ యుగ యుగములకు ఎవరు? నేను సజీవుడను. హల్లెలూయా. మీరెవరు చెప్పాలి? చచ్చిపోయిన వారా సజీవులా? సజీవులా చచ్చిపోయిన వాళ్ళ? సజీవులు మాత్రం చెప్పండి, చచ్చిపోయిన వాళ్ళు చెప్పకండి. నేను సజీవుడైన అన్నాను అంటాడంత. హల్లెలూయా. సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? వారు మిక్కిలి భయపడరంట. హల్లెలూయా. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, హల్లెలూయా, ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారయ్యా? హల్లెలూయా. అమ్మా, దేవుని వాక్యం అంటుంది, అరే బాబు నేను సమాధిలో లేనురా నాయన, నేను సమాధిలో లేను, నేను మృతుడైన చచ్చిపోయాను వాస్తవమే, కానీ తిరిగి పునరుత్థానుడనై ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టు. మరణాన్ని ఓడించి లేచాను, మరణాన్ని గెలిచాను, మరణాన్ని బద్దలు కొట్టేశాను, మరణంతో పోరాడి గెలిచాను. నువ్వు గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచిన తర్వాత, ఆయన నామంలో బాప్తిసం పొందిన తర్వాత నువ్వు సజీవుడవే, నువ్వు జీవించుచున్నవాడవే, యుగ యుగములు ఆయనతో ఉండువాడవే, నువ్వు యుగ యుగములతో ఆయనతో నువ్వు సజీవంగా సాగువాడవు. నీవు ఇంకా నేను చచ్చిపోతా, నాకు వద్ది బతుకు, నా పిల్లలు నా మాట వినలేరు, మా ఆయనతో నేను ఏగలేను, నీతో ఏగి ఆయన సెలవుకి ఎక్కాడు. హల్లెలూయా. అక్కో సార్, మా ఆయనతో నేను ఏగలేకపోతున్నా, నేను వైపట్టల కింద. ఏం మాయరోగం? ఏం మాయరోగం అమ్మా? నీవు జీవించాలని, నీవు బ్రతకాలని, నీవు సజీవురాలుగా ఉండాలని, నీవు సజీవుడిగా ఉండాలని నీ కొరకు ప్రాణం పెట్టి ఆ మరణానికి సవాలు విసిరి మరణాన్ని ఓడించినావని మరణాన్ని తక్కువ చేస్తావా? జీవాన్ని తక్కువ చేస్తావా? మరణాన్ని బద్దలు కొట్టిన ఆ సజీవుణ్ణి తక్కువ చేస్తావా నువ్వు? నీ దేవుడు ఎవరో తెలుసా? మరణాన్ని ఓడించిన దేవుడు. ఆమెన్. నీ దేవుడు ఎవరు తెలుసా? మరణాన్ని ఓడించిన వాడు, మరణానికి సవాళ్ళు విసిరినవాడు. నీ జీవితంలో నీవు చచ్చిపో అని ప్రేరేపణ కలిగించిన, సావు నీ ముందుకొచ్చిన, ఆమెన్ అమ్మో, సావు నీ ముందుకొచ్చిన, చచ్చిపో అని పీక మీద కత్తి పెట్టిన, మృతుడనైతేనేమో కానీ సజీవుడనై యెహోవా క్రియలను వివరించని చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. మృతుడనైతేనైనా పరలే, కానీ సజీవుడనై యెహోవా క్రియలను
నేను సావనని చెప్పాలి. హల్లెలూయా. భౌతికంగా చంపుతావేమో చంపు, నువ్వు శరీరాన్ని చంపవచ్చు కానీ ఆత్మను చంపలేవు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు, పరమార్థమున్నదని ప్రభు కొరకై బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. కొట్టు మానవుడా కారణ జన్ముడా, పాడు, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతకకు. కొట్టు, అర్థము తెలియక నీవు పరమాత్మున్నదని ప్రభు కొరకై బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కళలెందుకు. కొట్టు పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కళలెందుకు. ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవుదే నీ కోసమేనని. పడా, ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవుదే నీ కోసమేనని. గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. గమనించి తెలుసుకో, గ్రహించి మసులుకో. నీ జన్మకు కారణముంది. ఆమేనా. నీ జన్మకు మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. హల్లెలూయా. చెప్పు ఇప్పుడు, సస్తవా? సస్తన్నాలు చేయలేపండి, సస్తమన్నాలు చెప్పండి. బతుకుతామన్నాలు చేయలేపండి. చెప్పాక బతకవా? చెప్పు, బతుకుతాను చేయలేవు. మళ్ళా నీ నోట సావు అనే మాట వినబడ్డదా నేనే చంపుతా. హల్లెలూయా. చంపడం అట్లే కాదు, కుతికే బిర్రు కాకుండా తాడు కాడుతా ఉయ్యలుపుతా. సావు ఇప్పుడు. సావు అనే మాట మన నోట రాకూడదు. హల్లెలూయా. మనం ఎవరు తెలుసా? సజీవులం. చదువుదాం. చదవండక 6వ వచనం నుంచి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆయన సమాధిలో లేడంట. ఎక్కడ ఉన్నట్ట? ఆయన లేచి ఉన్నాడు. పునరుద్ధానుడ నా యేసయ్యా. కొంచెం రిథం మంచి సెట్ చేసుకో. పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే గణపరచును, ఆరాధించెద నీలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు, ఆరాధించెద నీలో జీవించుచు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆయన మరణాన్ని జయించిన పరిశుద్ధుడు, ఆయన పునరుద్ధానుడు,
ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఆయన జీవిస్తున్న నీ హృదయంలో ఉన్నాడు. ఆయన సమాధులలో లేడు, కానీ బ్రతుకుతున్న నీ హృదయంలో ఆయన జీవిస్తున్నాడు. ఆయన జీవిస్తే నీ జీవితమే మారిపోతుంది. ఎక్కడా? నీ జీవితంలో ఆయన జీవించడం మొదలుపెట్టాడంటే, నీ జీవితంలో ఆయన జీవిస్తున్న సత్యం నువ్వు గ్రహిస్తే నీ జీవితమే మారిపోతుంది. ఆశ ఉన్న వల్ల ఆమెను చెప్పండి. ఆశ లేదయ్యా ఈరోజు లాస్ట్ రోజు అన్న వల్ల ఏం చెప్పకండి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతాను? నీకు రోషం పుట్టాలని, ఆమేన్. నీకు పౌరుషం పుట్టాలని. హల్లెలూయా. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి అలా వెళ్తున్నప్పుడు, శిష్యులు అలా ప్రయాణం అవుతున్నప్పుడు వారి మధ్యలోకి అదృశ్యుడిగా ఎంటర్ అవుతాడు. అదృశ్యుడిగా ఎంటర్ అయ్యి, ఏంటి దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అంటే, నీకు పిచ్చి పట్టిందా? మాకందరికో చింత, నీకో చింత అయింది. యేసుప్రభు అంటున్నారు వాళ్ళు. కారణం ఏంటంటే యేసుప్రభుని గుర్తుపట్టలేరు వాళ్ళు. యేసుప్రభు అని వాళ్ళు గ్రహించలేరు. ఆయన అదృశ్యుడిగా వచ్చాడు. వారు గుర్తుపట్టినట్లుగా వచ్చి వాళ్ళ మధ్యలో నడుస్తూ ఉంటే, అయ్యా మీరు దేని గురించి మాట్లాడుతుంటే, అయ్యో నీకు తెలీదా? యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు, ఒక మంచి ప్రవక్త. ఆయన ఎంత పరిశుద్ధమైన బతికాడో ఈ భూమి మీద. ఆయన దేవుని రాజ్యాన్ని మాకు ప్రకటించాడు. అలాంటి వాని దుర్మార్గులు చంపి సిలువకేశారు. ఇప్పుడు పోయి చూస్తే సమాధిలో లేడు. హల్లెలూయా. వాళ్ళు చంపేసి అక్కడ పెట్టేశారయ్యా. మా యేసు ప్రభు యొక్క శవం చూద్దామని పోతే అక్కడ శవం లేదని దుఃఖముఖులై, హల్లెలూయా, దుఃఖముఖులై ఏడుస్తూ బిక్కుమంటూ యేసయ్య శవాన్ని చూడకుండా వాళ్ళు బిక్కుమంటూ వెళ్తారు. ఆయన లేడురా బాబు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. హల్లెలూయా. అప్పుడు అంటాడు, సిమోను మరియా అని పిలిచిన తర్వాత యేసు ప్రభు ఆ ఊరు దగ్గరికి, ఆ గౌన్ దగ్గరికి వెళ్ళగానే ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే వాళ్ళు గ్రహిస్తారు ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన ఒక మాట అంటాడు, లేఖనముల ప్రకారంగా ఆయన చనిపోయి తిరిగి లేస్తారనే విషయం మీరు మర్చిపోయారా అంటాడు. లేఖనముల ప్రకారంగా ఆయన చనిపోయి 3వ దినమున పాతిపెట్టబడి 3వ దినంలో లేస్తారనే విషయం మర్చిపోయారా అని చెప్పింది తీసి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెంటనే ఆలోచన చేసుకుంటాడు, అరే అవును కదా, ఈయన ఎక్కడ బాయ్? అప్పుడు గ్రహిస్తారు. ఆయన దారిలో మనతో మాట్లాడుతుండగా మన హృదయం మండలేదా అని గ్రహిస్తారు. చదవక ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి ఓకే అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వారితో అనంట. ఏమంటున్నాడు? లేఖనముల ప్రకారం పాపిష్టి చేతికి మనిషి కుమారుడు అప్పగించబడి తిరిగి లేస్తాడు 3వ రోజు అని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని వాళ్ళకి జ్ఞాపకం చేసి ఒక మాట కిందికి వచ్చుదమ్మక, ఒక మాట 13. ఇదిగో ఈ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమెడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నింటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండగా వినండి వారు సంభాషించుకొనుచు ఆలోచించుకొనుచుండగా యేసు
ఏమంటాడు, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. నడిచెను. అయితే అయితే వారైన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగుతున్నాడు యేసయ్య. ఇందాక చెప్పాను కదా, హల్లెలూయా. ఏంటి సంగతి, జోకట్టినట్టుందా? హల్లెలూయా. ఏంటి విషయం, బాగుందా విషయం? ఫోన్ బంద్ అయిందా? పిసికినావు దాన్ని, సమాధి చేసినావా? దాన్ని సమాధి చేయకపోతే నేను సమాధి చేస్తుంది అది. అయిపోయిందా? చెప్పలే. నువ్వు లేదేదో ఊర్లు నేను చేసేదో చేస్తాను. ఊరుకునే వ్యక్తిని కాదు, ఉరుకులు ఎత్తిచ్చే వ్యక్తిని నేను. హల్లెలూయా. ఉరికించే వ్యక్తి, ఊరుకునేటోని కాదు నేను. హల్లెలూయా. ఏం చెప్పినా ఇప్పుడు, ఏం చెప్పినా చెప్పు త్వరగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చదువుదాం. వారి కన్నులు మూయబడెను. మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనొచ్చున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముకులై నిలిచి వారిలో క్లయప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులను నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గురించి సంగతులే. ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త ఉండెను. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయన ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగిన నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కనవచ్చిరి. కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడు అని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసి మాతో కూడా ఉన్న వారితో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనిరి, కానీ ఆయన చూడలేదని ఆయనతో చెప్పిరి. హల్లెలూయా. ఈ మాటలన్నీ యేసయ్యతో చెబుతున్నారు. యేసయ్య అని వారు గుర్తుపట్టలేరు ఇంకా. అప్పుడు యేసయ్య అంటాడు, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటి నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి ఏం చేసినట్ట? వార్త చెప్పి మోషయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో నన్ను గూర్చిన వచనంలో భావం వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెలుచున్నట్లుగా అగపడగా వారు సాయంకాలం వచ్చినదని ప్రొద్దు కురుంగినదని తమతో ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనక ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడెను. హల్లెలూయా. ఏం తెరవబడ్డాయి? ఇందాక పాట పాడినాం, కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే
చేసుకో. యేసుని సొంతం. ఏ క్షణమో తెలియదు జీవితాంతం. కొట్టు పడక. ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలా ఏడుపు పాటరా. ఊపిరి ఆగితే చప్పటు ఊగిసలాటరా. ఊపిరి ఆడితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం. ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఏ క్షణమో తెలియదు జీవితాంతం. ఈ క్షణమే చేసుకో. యేసుని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మోస్తే చీకటిరా. హల్లెలూయా చెప్పండి. కళ్ళు తెరవబడ్డాయి. ఈరోజు మన కళ్ళు తెరవబడితే ఆయన మృతులలో మనము వెతకము. మన కళ్ళు తెరవబడితే మనం జీవిస్తున్న జీవితం ఏంటో మనము గుర్తించగలుగుతాం. మన మనోనేత్రములు వెలిగించబడితే నువ్వు చేస్తున్న పనేంటో నీకు అర్థమవుతుంది. నువ్వు మనోనేత్రము వెలిగించబడితే నువ్వు పట్టుకున్నది చేతుల సీసనో పాపమో పుణ్యమో అర్థమవుతుంది. హల్లెలూయా. నువ్వు కళ్ళు తెరుచుకుంటే నువ్వు ఏ అడుగులు వేస్తున్నావో అర్థమవుతుందమ్మా. నువ్వు కళ్ళు తెరుచుకుంటేనే నీ జీవితంలో దేవుని కార్యాలను చూడగలవు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సంగమా ఒక మాట యోహాను సువార్తలో ఇలా రాయబడింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 21వ వచనంలో ఇలా రాయబడింది. టకటక చదివించండి ప్లీజ్. ఎంత షార్ప్ ఉండాలా. 2 మైకులు తీసుకోండి అమ్మా. చదవండి. మార్తా యేసుతో ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. హల్లెలూయా. చూసినావా ఏముంటుంది తల్లి? మార్త అంటుంది ఒక మాట అలాగమ్మా. మార్తమ్మ అంటుంది ఏమని తెలుసా? ఉన్నారా మార్తమ్మ లేడు ఎవరన్నా? మరియమ్మలు ఉన్నారా? హల్లెలూయా. బాధపడకండి, ఏదైనా సెంటెన్స్ వస్తే బాధపడకండి. మార్తమ్మ అంటుంది, అయ్యా నీవిక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోతుండే. ఆమె మనోనేత్రములు మూసుకుపోయినాయి కాబట్టి ఆమె ఇంకా మరణము గురించే మాట్లాడుతుంది. హల్లెలూయా. ఆమె మనోనేత్రములు వెలిగించబడితే నా తమ్ముడు మరణించిన యేసు లేపగలరని తెలుసుకుంటుండే. హల్లెలూయా. ఒకవేళ నా తమ్ముడు మరణించి 3 రోజులైనా 4 రోజులైనా నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదని తమ్ముని యొక్క జీవాన్ని చూస్తూ ఉండే. హల్లెలూయా. తమ్ముని యొక్క మరణాన్ని చూస్తుంది కానీ ఆయన మరణాన్ని జయించి లాజరు లే బయటికి రా అనే విషయాన్ని ఆమె చూడలేకపోతుంది. హల్లెలూయా. మీకు చక్కని ఒక మాట చెప్తాను. నీ జీవితంలో ఓడిపోయినయే చూస్తున్నావేమో, ఓడిపోయిన వాటి మీదనే నువ్వు దృష్టి పెడుతున్నావేమో నానా. ఓడిపోయిన వాటి మీదనే మీకు అందృష్టి ఉందేమో. గుర్తుపెట్టుకోండి,
నీవెక్కడ ఓడిపోయినావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ బలహీనమైనవో ఏడంతల విజయంతో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు ఈరోజు. నువ్వు ఎక్కడ ఓడిపోయావో అక్కడ ఏడంతల విజయముతో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఇగో ఇక్కడ కూర్చున్నారు దేవదూతలకు 2 రంగులు వేసుకొని. వాళ్ళ ఇంట్లో ఈడ కూర్చురు తెల్లంగులు వేసి తెల్లబట్టలు కట్టుకొని. నిజం చెప్తున్నా, వాళ్ళతో కలిసి నేను ఏడ్చేది ఒకటి తక్కువ, నా కండ్లకి నీళ్ళు వచ్చేది ఒకటి తక్కువ వాళ్ళ పరిస్థితి చూస్తే. గుర్తుపెట్టుకోండి, ఒక మగపిల్లడు ఏడ్చినంటే దాని వెనుక చాలా కఠినమైన శ్రమ ఉంటుంది. ఒక పురుషుడు కంట్లకి నీళ్ళు తీసాడంటే దాని వెనుక చాలా కఠినమైన పరిస్థితులు ఉంటాయి. మీరు చెప్పండి, మగపిల్లలు సాధారణంగా ఏడుస్తారా? చెప్పాలి మీరే, అమ్మలు చెప్పండి. సాధారణంగా మగపిల్లలు ఏడుస్తారా? ఒకవేళ మగపిల్లలు ఏడిచారే అనుకో, దాని వెనుక ఎంత కఠినమైన పరిస్థితి ఉంటే ఏడుస్తారు. స్విచ్ ఆఫ్ చేయనా? స్విచ్ ఆఫ్ తీసుకో. హల్లెలూయా. ఎంత కఠినమైన పరిస్థితులు వాళ్ళలో ఉంటే, వాళ్ళ పరిస్థితి చూసినప్పుడు ఒకరోజు చాలాసార్లు కంట్రోల్ చేసుకున్నాడు అన్న. ఒకరోజు ఫోన్ చేసి ఒక్క మాట మాట్లాడి స్వరం బంద్ అయిపోయింది. నాకు అర్థమైపోయింది అన్న ఏడుస్తున్నాడు. నా వల్ల కాలే. అక్కడ ఏడుస్తున్నాను తెలిసి అన్నని గ్రహించగానే వెంటనే నా కళ్ళకి నీళ్ళు వచ్చి బయటకు వచ్చేసినాయి. అరే, ఇంత గంభీరంగా ఉండే మనిషి ఎట్లా ఏడుస్తున్నా? నేను షాక్ అయిపోయినా. నిజంగా చెప్తున్నా, ఇంత గంభీరంగా ఇంత ఘాటుగా మాట్లాడే వ్యక్తి అసలు నాకు అర్థం కాలేదు అసలు. అప్పుడు దేవునితో ఒక మాట అన్నా, నువ్వేం చేస్తావో తెలియదు, ఈ నెలలో వాళ్ళ స్థితి మారిపోవాలి, ఈ నెలలో వాళ్ళ పరిస్థితి మారిపోవాలని ప్రభు దగ్గర గట్టిగా విజ్ఞాపన చేశా. అక్కడ దూరం ఉండి కూడా అన్న కూడా, ప్రభా నువ్వేమన్నా చేయి, ఈ నెలలో నాకు అప్పులన్నీ తీసే ప్రభు అని ప్రార్థన చేసుకున్నట. ఆయన ప్రార్థన చేసుకొని రాగానే అదే మాట ఆయనకి నేను చెప్పాను. ఆ మాట చెప్పగానే నేను ఏదైతే ప్రార్థన చేసుకున్నాను అన్న అదే మీరు చెప్తారు, అంతే నాన్న, నేను ఏదైతే ప్రార్థన చేసుకున్నా అదే మీరు చెప్పాను. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి నో రెస్ట్ వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అర్థం చేసుకుంటలేదు అది. అదే మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు రెస్ట్ లేకుండా చేస్తుండే. దేవునికి మహిమ కలుగును గాక. ఏమాత్రం రెస్ట్ లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రానున్న రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోండి అన్న, గుర్తుపెట్టుకోండి, మీరు ఒక కోరేషులుగా మారబోతున్నారు. రాసి పెట్టుకోండి, బైబిల్లో మొదటి పేజీలో రాసి పెట్టుకోండి, మీరు ఒక కోరేషు వలె మారబోతున్నారు. హల్లెలూయా. కోరేష్ ఏం చేసిండు తెలుసా? ఏం చేసిండు కోరేష్ ఏం చేసిండు? అనేక నిర్మాణాలు, అనేకులకు సహకారిగా ఉండిపోయాడు, అనేకులకు దీవెనకరంగా ఉండిపోయాడు, అనేకులను కట్టే విధంగా ఉండిపోయాడు, అనేకులకు ఇచ్చే విధంగా ఉండిపోయాడు, అనేకులకు కడుపు నింపేవారిగా ఉండిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చదువు మాట, చదువు తల్లి, మళ్ళీ చదువు మాట.
మాత యేసుతో ప్రభువా నీ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండే కదా. నీవు ఈరోజు ఎప్పుడు కూడా ప్రభా నీ ఉంటే మాకు ఈ పరిస్థితి అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసేపు పైకెత్తండి. ఏసయ్య నీవు ఉన్నవా? అసలు నీవు ఉంటే మాకెందుకు ఈ పరిస్థితి? యథార్థంగా చేయి పైకెత్తండి. ప్రశ్నించాను నేను ఫస్ట్ అందులో. ఓ దేవుడా, యేసు ప్రభా నీవు ఉన్నావా? నీవు ఉంటే మాకెందుకు ఈ పరిస్థితి? నీవు ఉంటే మాకెందుకు ఈ సమస్య అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భయపడకుండా, సిగ్గుపడకుండా లేపండి. ఆయన దగ్గరికి పోతే ఆయన నీవు లేపకుండానే చేయలేస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతోనేమో మాట్లాడుతున్నాడు. నీవిక మరణం గురించి నువ్వు మాట్లాడకు, నెగిటివ్ మాట్లాడకు, నువ్వు పాజిటివే మాట్లాడే రోజు నుంచి నీ చరిత్రను దేవుడు తిరిగి రాయబోతున్నాడు. కంటిన్యూ. ఒక మాట సరే అమ్మా. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. అవును. గనుక ఆమె పరిగెత్తుకొని పోయి సీమోను 14వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని యేసు అని గుర్తుపట్టలేదు. ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. చూడండి, అక్కడ ఎవరు నిలబడ్డారు? ఆమె. ఎవరామె? మరియా, మగ్దలేని మరియను అక్కడ ఉన్నారు. అక్కడ నిలబడ్డగాని ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టుకి ఏ మాట? ఆమె ఏడుస్తూ ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఇక్కడ లేడు, ఎక్కడ ఉంచరో నాకు తెలియదని చెప్పి ఆమె ఈ మాట చెప్పి ఏడుస్తున్నప్పుడు వెనక తట్టు తిరిగి నిలిచిన్నట, యేసు నిలిచిన్నట చూచాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదంట. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట, దేవుని వాక్యం అని గుర్తుపడితే నిద్రపోవద్దు. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట అని నువ్వు గుర్తుపడితే, నువ్వు గ్రహిస్తే నువ్వు భయపడవు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిండు, ఇది దేవుని మాట అని నువ్వు గ్రహిస్తే నీ పరిస్థితిని బట్టి నీవిక భయపడవు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1:18 ఏమంటున్నాడు? భయపడకు, నేను మొదటి వాడను కడపటి వాడను, ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములకు నేను సజీవుడను. హల్లెలూయా. నీ పరిస్థితి చేయి జారిపోయి ఉండవచ్చు, నీవు ఓడిపోయి ఉండవచ్చు, నీవు నింద పాలై ఉండవచ్చు, నీవు కన్నీరు విడిచి ఉండవచ్చు, నీవు మోసపోయి ఉండవచ్చు. వాటన్నిటికీ రెట్టింపు ఘనతను ఇచ్చేవాడు నజరేయుడైన యేసు. మరణాన్ని గెలిచి తిరిగి లేచినవాడు, మరణాన్ని ఓడించి మృత్యుని జయుడిగా నీతో నాతో మాట్లాడుతున్నవాడు, నీతో మాట్లాడుతున్న మాట ఇది. భయపడకు, నేను మృతుడనైతిని. ఈరోజు నువ్వు గుర్తుపడితే ఆయన సమాధిలో నువ్వు వెతకవు. హల్లెలూయా. నీవు ఆయన గుర్తుపడితే ఈరోజు నువ్వు సమాధుల్లో వెతకవు. ఎడెతుకుతావు? నీ పక్కనే చూస్తావు, ఆయనని నీలో చూసుకుంటావు, నీ ఇంట్లో చూసుకుంటావు, నీ పనిలో చూసుకుంటావు, నీ పద్ధతిలో చూసుకుంటావు, నీ మాటలో చూసుకుంటావు, నీ చూపులో, నీ ప్రవర్తన, నీ పద్ధతి, ప్రతిదిలో ఆయన చూసుకుంటావు. హల్లెలూయా. ఒకరోజు నిజంగా జరిగిన సంఘటన, అది చరిత్ర అంటే చిత్రంగా రూపొందించారు. నిజంగా జరిగిన సంఘటన. ఒక సిస్టరు, యవనస్తురాలు
అలా నడుచుకుంటూ పోతుంటే ఒక యవనస్తుడు, అంటే మిడిల్ ఏజ్, ప్రతిరోజు ఆ యవనస్త్రాల్ని వస్తూ పోతూ చూస్తూ ఉండేవాడంట. హల్లెలూయా. ఆ యవనస్త్రాల్ని వస్తూ పోతూ చూస్తూ, పోయేటప్పుడు చూస్తున్నట్ట, వచ్చేటప్పుడు చూస్తున్నట్ట. అయితే పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తుంటే ఈ సిస్టర్కి బాగా కోపం వచ్చేదంట. ఈయనకు బుద్ధి లేదా, తండ్రి వయసులో ఉన్నాడు, ఇది పాడు బుద్ధి ఏంటి, ఈ పాడు ఆలోచన ఏంది, ఊరికి నేను వస్తుంటూ పోతుంటే చూస్తాడేంటి అని చెప్పి మనసులో సనుక్కునేదంట. కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత ఒకరోజు రానే వచ్చింది. దగ్గరికి పోయి, నువ్వు వృద్ధాపంలో వయసులోకి వస్తున్నావు, నా వయసు నీ కూతురు లాంటి వయసు, బుద్ధి లేదని చెంప మీద లాగి కొట్టిందట. హల్లెలూయా. చెంప మీద లాగి కొట్టగానే ఏడుస్తూ మౌనంగా అద్దాలు కింద పడి, అద్దాలు తీసుకొని, ఆ స్పెట్స్ తీసుకొని మళ్ళీ పెట్టుకొని ఇలా ఇలా అనుకొని ఇలా తుడుచుకుంటూ వెళ్ళిపోతున్నట. ఈ యవనస్తులకు అర్థమవుతలేదు. అరే, నన్ను చూశాడే వాస్తవమే, నన్ను చూసినందుకు కొట్టిన వాస్తవమే, కొట్టగానే అద్దాలు కింద పడ్డాయి, అద్దాలు తీసుకొని కళ్ళు తుడుచుకుంటూ అద్దాలు పెట్టుకొని పోతున్నాడు, ఏంది కారణం అయి ఉంటుంది అని చెప్పేసి అలా ముందుకు సాగుతుంటే తన మనసు ఆగలేక, తన మనసు కుదుట పడలేక ముందుకెళ్ళి, ఒక్క నిమిషం ఆగు, నేను చూస్తున్నావు వాస్తవమే, కొట్టిన ఒక మాట మాట్లాడలేవు, మరి కొట్టగానే ఆ స్పెట్స్ తీసుకొని నీ అంతట నువ్వు వెళ్ళిపోతున్నావు, కారణం ఏంటి అని ఆ మనిషిని అడగానే ఆ మనిషి కండ్లకి నీళ్ళు రాల్పుకుంటానంట. అమ్మా, నీ 2 కన్నులు చూడు, ఆ 2 కన్నులు నా భార్య. హల్లెలూయా. నీ కన్నులు చూడు, ఆ 2 కన్నులు నా భార్య తల్లి. నీలో గుండె ఉన్న చూడు, ఆ గుండె నా భార్య తల్లి. ప్రతిరోజు నా బిడ్డలాగా ఉన్న నీలో నా భార్యను చూసుకుంటున్నా బిడ్డ అన్నాడట. కుప్పగూలిపోతుంది తల్లి అక్కడే. కుప్పగూలిపోయి గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. హల్లెలూయా. గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఎంత భయంకరంగా ఏడుస్తుంది అంటే, ఆ భయంకరంగా ఏడుస్తున్న ఆ తల్లి ఎందుకు ఏడుస్తుంది అంత భయంకరంగా అంటే, ఆ తల్లి ఎవరైతే ఆ చెంప మీద కొట్టిందో, ఆ కొట్టిన ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ తండ్రి ఆయననే. హల్లెలూయా. చెంప మీద లాగి కొట్టిన ఆ వ్యక్తి, అద్దాలు పడేసుకున్న, కళ్ళు తుడుచుకొని వెళ్తున్న ఆ వ్యక్తి ఎవరో ఆయనకు తెలీదు. ఆమె బహుశా ఈ తండ్రికి ఆ బిడ్డ ఎవరో తెలియదు, అనాథగా అని తెలుసు. కానీ ఆ బిడ్డకు తెలిసిన విషయం ఏంటంటే, నీ తల్లే ఈ గుండె ఈ కన్నులు ఇచ్చిపోయిందమ్మని ఆ బిడ్డకు డాక్టర్స్ చెప్పారంట. హల్లెలూయా. ఆ భార్య హాస్పిటల్లో చనిపోయినప్పుడు తట్టుకొక సంతకం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఎవరికి ఇచ్చారో తెలియదు. అప్పటికి బిడ్డను మర్చిపోయాడు, భార్యను పిచ్చోడైపోయాడు. ఇక కొన్నాళ్ళకి తెలిసింది, నీ భార్య కళ్ళు, నీ భార్య గుండె అగో ఆ పాప. హల్లెలూయా. అనాథగా పెరిగింది, అనాథగా జీవిస్తుంది. చివరికి ఒక దెబ్బ కొట్టగానే ఆయన ఒక మారమాట మాట్లాడలేడు.
మారు మాట మాట్లాడకపోయే వరకు ఏంది విచిత్రమని ఆ పాప ఆలోచన చేస్తే కన్న తండ్రి అని ఈయనని కొట్టిన అని ఈయన తేలగానే తల్లి చనిపోయింది, తల్లి లేదు, ఉన్న ఒక తండ్రిని కూడా చేతులారా కొట్టేనని భయంకరంగా కుమిలి ఏడుస్తూ ఉంది. హల్లెలూయా. ఈ రోజుల్లో బ్రతికుండగానే తల్లిదండ్రిని చంపేస్తున్నారు, బ్రతికుండగానే తల్లిదండ్రిని తిండి పెట్టలేకపోతున్నారు, బ్రతికుండగానే వారిని అనాథ ఆశ్రమంలో పడేస్తూ ఉన్నారు. ఓ సహోదరుడా, ఒక సహోదరి, నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నీ కన్నులు తెరవబడితే నీ తల్లిని కాపాడుకుంటావు, నీ కన్నులు తెరవబడితే నీ తండ్రిని కాపాడుకుంటావు. ఈరోజు నీ తల్లిని గుర్తుపడితే, నీ తండ్రి అని నువ్వు మర్చిపోకపోతే, నీ తల్లిని మర్చిపోకపోతే నీ తల్లిని తండ్రిని అనాథ ఆశ్రమం నువ్వు చేర్చవు, నీ ఇంట్లోనే పెట్టుకొని నీ గుండెలో పెట్టుకొని సాగుతావు. హల్లెలూయా. ఈ తల్లి గుర్తుపట్టలేదు, యేసు ప్రభువుని గుర్తుపట్టలేదు. చదవండి అన్నమాట చివరిగా. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావని నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రి భాషలో ఏమన్నాడు? రబ్బుని అని పిలిచిందంట. ఆ మాటకు బోధకుడా అని అర్థము. ఏమాట? ఆ మాటకి ఏమర్థమంట? బోధకుడా అని అర్థమంట. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకున వద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పుమనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కిపోయాడు. ఆయన మనను అనాథలుగా వదిలిపెట్టలేడు. ఆదరణకర్తను మన మధ్యలోకి పంపించాడు. తిరిగి ఆయన రానయ్యున్నాడు. హల్లెలూయా. ఆయన అనాథనుగా నిన్ను వదిలిపెట్టలేడు. ఆదరణకర్తను మన మధ్యలోకి పంపించాడు. సత్యస్వరూపి ఆత్మ నీతో ఉన్నాడు. తిరిగి ఆయన ఒకరోజు శరీర ఆకారంలో రాబోతున్నాడు. మనమందరం కూడా ఆయనతో లేచి పరలోక రాజ్యానికి మనం ప్రయాణం చేయబోతున్నాం. హల్లెలూయా. అందుకే సంగమా, నీవు ఈరోజు సజీవుడైన వారిని నీ మృతుడిగా చేయకు. నీ క్రియల ద్వారా సజీవుడైన వారిని నీ పద్ధతి ద్వారా చంపకు. సజీవుడైన వారిని నీ క్రియల ద్వారా ఆయనను సిలువ వేయకు. ఆయన లేచి ఉన్నాడు కాబట్టి, ఆయన సజీవుడు అయి ఉన్నాడు కాబట్టి నీవు కూడా సజీవురాలుగా బ్రతుకు. ఆమేన్. నీవు కూడా సజీవునిగా బ్రతుకు. సజీవుని క్రియలు చేయు, సజీవురాల క్రియలు చేయు. చచ్చిన వారి క్రియలు నీవు చేయొద్దు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి కృతజ్ఞత. అయ్యా, నీవు లేచి ఉన్నావు, ఇంకా నేను సమాధుల్లో వెతుకుతున్నాను. అయ్యా, నువ్వు లేచి ఉన్నావనే సంగతి నేను గ్రహిస్తే నా జీవితంలో ఎన్ని నన్ను చంపాలని చూసినా, ఎన్ని నన్ను ఓడించాలని చూసినా, ఎన్ని నన్ను విఫలం చేయాలని చూసినా, ఎన్ని నన్ను ముంచేయాలని చూసినా, ఎన్ని నన్ను తొక్కాలని చూసినా నేను భయపడను. ఎందుకంటే నువ్వు ఆది అంతమైన వాడవు, నువ్వు అల్ఫా ఒమేగమై ఉన్నావు, నువ్వు సజీవుడవై ఉన్నావు. కనుక నేను సజీవుడనై నీ క్రియలను వివరించునని నువ్వు ధైర్యంగా ముందుకు సాగుతావు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనం అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ కూడా కళ్ళు మూసుకొని లేచి నిలబడి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రము నాయనా.
అందరు కళ్ళు మూసుకొని ఈరోజు నాతో మాట్లాడిన మాటను బట్టి